బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 7 లక్షల విలువైన మద్యం పట్టుబడింది. వీకోట మండలం కంబార్లపల్లిలోని ఓ మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్నారు పోలీసులు. ఇక 8170 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మామిడి తోట యజమానిపై కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా కంబార్లపల్లిలో భారీగా పట్టుబడిన మద్యానికి సంబంధించి పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, వర్ష, నిజానికి ఇది పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వీకోట మండలం కంబార్లపల్లిలో ఉన్న మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మద్యాన్ని గత రాత్రి పోలీసులు గుర్తించారు. తమకు అందిన సమాచారం మేరకు ఒక్కసారిగా మామిడి తోటలో పోలీసులు రైడ్ చేశారు. అయితే ఒక మారుమూల తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన అంటే 170 కేసులు 8170 బాటిళ్ల మద్యాన్ని ఆ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా చీప్ లిక్కర్ స్థాయి మద్యంగా తెలుస్తోంది. కర్ణాటక అంటే వీకోట మండలం చాలా దగ్గరలోనే కర్ణాటక ఉంటుంది. కర్ణాటక అక్రమంగా తరలించుకొని ఇక్కడ నిల్వ ఉంచినట్లు, ఇది పూర్తిగా ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపరిచేందుకు, వారికి పంపిణీ చేసేందుకే వీటిని అక్రమంగా దాచి ఉంచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజానికి ఈ తోట శ్రీరాములు రెడ్డికి చెందినగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా తోట యజమానైన శ్రీరాములు రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిందా ఏంటన్న కోణంలో ప్రస్తుతం వీకోట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వర్ష. రైట్ మురళి, థ్యాంక్ యూ.